ఇప్పుడు ఇది బోటిక్ స్టైల్లో మీకు నేను ఈజీ ఫార్ములా చూపిస్తానండి. మీకు కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నెక్ కూడా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ ఇక్కడ ఈ క్రాస్ కూడా నేను కట్ చేసుకుంటానండి. ఈ బ్యాక్ పార్ట్ అయితే ఇది అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఈ ఓపెన్స్ అనేది మన సైడ్ ఇలా తిప్పేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది అన్న మాకు క్రాస్ కటింగ్ చూపించండి, స్ట్రైట్ కటింగ్ చూపించండి అని అడుగుతారండి. ఇప్పుడు క్రాస్ కటింగ్కు స్ట్రైట్ కటింగ్కు తేడా ఏం లేదండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు స్ట్రైట్ కటింగ్ చేయాలనుకున్నప్పుడు ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి ఈ పీస్ అనేది. ఒకవేళ మీరు క్రాస్ కటింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పీస్ అనేది ఇలా క్రాస్గా వేసుకోవాలి. కటింగ్లో ఏం తేడా ఉండదు. మనం చేంజ్ చేసుకోవాల్సింది మనం స్ట్రైట్ వేసుకుంటున్నామా క్రాస్ వేసుకుంటున్నామా అన్నది క్రాస్ కటింగ్కు స్ట్రైట్ కటింగ్కు ఉన్న తేడా. ఇది నేను ఇప్పుడు క్రాస్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఇలా వేసాను. ఇప్పుడు ఇదే విధంగా మార్క్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇలా అవుట్లైన్ అంతా మార్క్ చేసుకున్నాం కదా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి రోలర్తో ఒకసారి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ అనేది మళ్ళీ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకు ఫ్రంట్ నెక్ ఎంత తీసుకున్నాము, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు ఉంది. 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ అని చెప్పాను కదండి, ఇదేనండి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ అంటే ఇది షోల్డర్ కదా. ఇక్కడ నుంచి ఎపెక్స్ పాయింట్ అంటే ఇక్కడ మనకు చెస్ట్ వస్తుంది కదా. చెస్ట్ సెంటర్ పాయింట్నే ఎపెక్స్ పాయింట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టేసి మనకి ఎంత వచ్చింది, షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ 9.5 ఇంచులు వచ్చింది. 9.5 ఇంచులకు 1/2 ఇంచ్ కలుపుకొని 10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఇది ఎందుకు 1/2 ఇంచు కలుపుకోమంటున్నాను, మనకి ఇక్కడ 1/2 ఇంచు స్టిచ్చింగ్లోకి పోతుంది కాబట్టి ఇది 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మైనస్ అవుతుంది. అందుకని చెప్పి ఇక్కడ మనము 1/2 ఇంచు ప్లస్ చేసుకొని 10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ నెక్ కంప్లీట్ చేస్తామండి. మనకు నెక్ ఇది ఎంత ఉండే, మనకి 3 ఇంచులు ఉండే కదా. ఇది కూడా సేమ్ 3 ఇంచులే పెట్టుకుంటున్నానండి. ఇలా 3 ఇంచులు పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్తో ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోండి. ఓకేనా, మనకు ఇప్పుడు నెక్ అయిపోయింది. ఈ నెక్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఈ చంక రౌండ్ దగ్గరకు వచ్చేద్దాం. ఇప్పుడు ఈ చంక రౌండ్ దగ్గర ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ కిందికి ఒక మార్క్ చేసుకోండి. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ కిందికి ఇలా మార్క్ చేసుకొని ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు బ్యాక్ పార్ట్దేమో లైన్ ఇక్కడ వచ్చింది, ఫ్రంట్ పార్ట్దేమో లైన్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు చాలామందికి ఇక్కడ చంక దగ్గర ముడతలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చంక దగ్గర ముడతలు అనేటివి రాకుండా ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. నెక్ అయిపోయింది, చంక రౌండ్ కూడా మనకి ఇక్కడ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ కింది లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచుల దగ్గర, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి రెండు కలుపుతూ ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ మెయిన్ డాట్ వస్తుంది కదా, ఈ మెయిన్ డాట్ వచ్చే దగ్గర మళ్ళీ ఈ లైన్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ కిందికి ఒక లైన్ వేసుకోవాలి. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్
చాలా ఉన్నాయండి. ఒకసారి మీరు ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నవారు మన ఛానల్‌ని ఒకసారి విజిట్ చేయండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీరు టైలరింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్‌ని ఫాలో అయ్యారంటే చాలా తొందరలో టైలరింగ్ అనేది నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుంచి ఏ సైజ్ బ్లౌజ్‌కైనా సరే అండి. ఇది 2.5 ఇంచులు ఫిక్స్ ఇది. ఇప్పుడు ఇది 2.5 ఇంచులు వేసుకున్న తర్వాత మనము ఇక్కడ నుంచి ఈ మెయిన్ డాట్ అనేది 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఇది నేను ఇప్పుడు ఈ సైజు వాళ్ళకు కొద్దిగా చెస్ట్ నార్మల్గా ఉంది కాబట్టి నేను 2.5 ఇంచులు వేసుకున్నానండి. ఒకవేళ ఇదే సైజు వాళ్ళకు చెస్ట్ హెవీగా ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు ఫిక్స్. మళ్ళీ ఇక్కడ నుంచి అప్పుడు మీరు ఇది నేను 2.5 ఇంచులు తీసుకున్నాను. ఈ చెస్ట్ని బట్టి నేను 2.5 ఇంచులు తీసుకున్నాను. ఒకవేళ ఇదే సైజు వాళ్ళకి చెస్ట్ హెవీగా ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గర ఇలా 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి ఇక్కడికి. ఓకేనా? ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఈ రెండింటికి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎంత ఉంది? ఇది 4.25 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా 4.25 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా వేసుకోవాలి. ఇది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ టు ఎపెక్స్ అనేది మనము చెస్ట్ సెంటర్ పాయింట్ తీసుకున్నాము. ఇలా తీసుకొని మనము ఈ డాట్ వేసుకున్నాము. వేసుకుంటే ఇప్పుడు మీకు ఇది ఏంటంటే బొటిక్ స్టైల్లో మీరు ఎటువంటి వారికైనా సరే ఇది పర్ఫెక్ట్ ఫార్ములా అండి. బ్లౌజ్ అద్దినట్టు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీరు ఇలా తీసుకున్నారంటే. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఒకవేళ కొందరు ఏమంటారంటే, అన్న మాకు కుక్స్ పట్టి కాజా పట్టి అనేది పొడవు ఎక్కువ అవుతుంది, లెంత్ ఎక్కువ అవుతుంది, మాకు కొద్ది చిన్నగా కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను కదా, అప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ నడుం లూజు రావాలి. ఈ నడుం లూజ్ ఎంత రావాలి? మనకు 8.25 ఇంచులు రావాలి. ఇప్పుడు ఈ పార్ట్ అంతా మనకు ఇది మైనస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వరకు మనం ఇది ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాము. ఇప్పుడు మనం ఇది మైనస్ చేసుకొని నడుం లూజ్ అనేది తీసుకోవాలి. మనకు నడుం లూజ్ దీనికి ఎంత ఉంది? 8.25 ఇంచులు ఉంది. అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత ఉందో ఇలా చూసుకోండి. ఇది ఎంత ఉంది? 3 ఇంచులు ఉంది. ఈ 3 ఇంచులు అనేది ఇలా ఫోల్డ్ చేసుకోండి. మనకి 8.25 ఇంచులు రావాలి కదా. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా టేప్ పెట్టేసుకొని ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని మనకి ఇక్కడ పైన మార్కింగ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసి మళ్ళీ ఇది కూడా కొద్దిగా ఇలా ఎక్స్టెన్షన్ చేసుకోండి. మనకి షేప్ అనేది ఎలా వస్తుంది చూడండి, ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది? మనకి ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది కొద్దిగా మనకి ఇట్లా కిందికి వచ్చి ఇలా వస్తుంది కాబట్టి మనకి షేప్ కూడా ఇలాగే వస్తుంది. దీనివల్ల బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ కూడా మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ సైడ్ డాట్ వేసుకోవాలి కదా. ఈ సైడ్ డాట్ వచ్చేసి ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోండి. ఈ డాట్ అనేది ఒక 1/2 ఇంచు ఇలా పైకి వేసుకోండి. ఇలా 1/2 ఇంచు పైకి జరిపి వేసుకొని ఇక్కడ నుంచి ఇటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ లైన్ అనేది ఎక్కడ వచ్చింది మనకు? ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇది కంటిన్యూషన్ ఇక్కడ వరకు వచ్చింది కదా. ఈ లైన్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది మనకు? 1.25 ఇంచులు ఉంది. అప్పుడు ఇక్కడ కూడా 1.25 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఇటు సైడ్ కూడా 2 సైడ్ల 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోండి. ఓకేనా? మనకు ఇది అనేది మైనస్ అవుతుంది, మనకు స్టిచ్చింగ్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇదంతా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి
ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పావు ఇంచు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు ఇలా గ్యాప్ వచ్చేలాగా ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకంటే మనము ఉక్స్ పట్టి కాజా పట్టి వేసినప్పుడు మనకు ఈ స్ట్రైట్ అనేది చాలా నీట్గా వస్తుందండి. దీనివల్ల ఇలా వేసుకున్నారంటే మీకు ఫిట్టింగ్ కూడా ఉక్స్ పట్టి కాజా పట్టి గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫిట్టింగ్ దగ్గర ఇలా టక్స్ అనేది వేసుకోవాలి. మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకున్నాం అనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి పావుదక్క 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా పావుదక్క 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం? పావుదక్క 4 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచు తక్కువ చేసి పావుదక్క 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కన్నా ఒక 1/2 ఇంచు పెంచి 3.5 ఇంచులు ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇలా కొద్దిగా ఈ రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడవు ఎంత ఉండాలి ఇక్కడ చూడండి. ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చెక్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ఎంత అవుతుందో అంత ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా ఈ షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ అండి చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న షేప్ బెల్ట్ కూడా ఏ సైజు వారికి ఎలా కట్ చేసుకోవాలని అడుగుతున్నారండి. మీరు మోస్ట్లీ ఎవరికైనా ఇదే సైజు కూడా కట్ చేసుకోవచ్చండి. ఒక్క 1/2 ఇంచు ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. మీరు ఒకవేళ సేమ్ ఇంతే అందరికీ ఇంతే కట్ చేసుకున్నా కానీ సరిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టక్స్ వేసుకోవాలి. ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఇలా వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఇది సరిపోతుంది. కొద్దిగా ఎక్కువ తక్కువ వస్తే మనం స్టిచ్ చేసినప్పుడు కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అయితే అర్థమైంది కదండి. నేను దీనికి సంబంధించిన బ్యాక్ పార్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు చూడండి, మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది కదండి, ఈ డబుల్ ఫోల్డింగ్ను మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింద ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కింద మనకి ఈ స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎంత ఉంది? 10 ఇంచులు ఉంది కదా, ప్లస్ పైన ఒక 1/2 ఇంచు స్టిచ్చింగ్కు కావాలి కాబట్టి 10.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్కు చంక డౌన్ ఎంత తీసుకోవాలి? ఇప్పుడు చూడండి, ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి చంక డౌన్ 3 ఇంచులు తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని మనకు ఈ చంక రౌండ్ ఎంత ఉంది? 8.5 ఇంచులు కదా, 8.5 ఇంచుల దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మనకు ఇటు సైడ్ ఖర్చు కోసం 2 ఇంచులు ఇది సరిపోతలేదు అనిపించినప్పుడు కొద్దిగా ఇది ఇలా వేసుకొని ఈ లైన్ అనేది మళ్ళీ స్ట్రైట్గా ఇలా వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనకు చంక రౌండ్ 8.5 ఇంచులు రావాలి కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 8.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మార్క్ చేసుకున్న తర్వాత మనకు హ్యాండ్ రౌండ్ ఎంత ఉంది? 11 ఇంచులు ఉంది. 11 ఇంచులలో సగం ఎంత అవుతుంది? 5.5 ఇంచులు అవుతుంది. ఈ 5.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసి మనము ఎక్స్ట్రా ఖర్చు కోసము ఎంత అయితే పెట్టుకోవాలనుకుంటే అంత మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చెక్ చేసుకోవాలి. ఇది ఎంత ఉంది? ఇప్పుడు
7.5 ఇంచులు ఉంది కదా, దాంట్లో సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇది కూడా ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్, 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ కర్వ్ స్కేల్తో ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసి ఈ స్కేల్ అనేది మళ్ళీ ఇలా తిరిగేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గరికి ఇక్కడ కలపాలి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ ఈ 1/2 ఇంచ్ ఎక్కడైతే ఉందో 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేయాలి. ఓకేనా? ఇది ఈజీ ఫార్ములా అండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నారంటే మీకు చంక దగ్గర కూడా ఎటువంటి ముడత రాకుండా బ్లౌజ్ అనేది హ్యాండ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇలాగే కట్ చేసుకుందాం. ఈ జాయింట్ పడే సైడ్ చంకలోకి తీయకూడదండి. ఇప్పుడు ఇటు సైడ్ ఈ లోపల సైడ్ ఉంది కదా, ఇక్కడ మనకు ఫుల్ ఎక్కడైతే వచ్చిందో అక్కడనే మనం చంక లోత అనేది తీసుకోవాలి. ఇప్పుడు దానికోసం ఈ కింద అచ్చుపడేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అని తెలియడానికి ఇక్కడ ఒక చిన్న టక్స్ వేసుకోవాలి. ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా ఓపెన్ చేస్తే ఇప్పుడు మనకు జాయింట్ అనేది ఇటు సైడ్ రాదు, ఒకటే సైడ్ జాయింట్ వస్తుందండి. ఇటు ఒక సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ మిగిలిన క్లాత్లో మనం ఉక్స్ పట్టి, కాజా పట్టి మనకి ఏదైనా అవసరం పడితే దీంట్లో నుంచి వాడుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు బ్యాక్ పార్ట్లో ఈ క్రాస్గా ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి. ఈ నెక్ కూడా నేను బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత నెక్ కట్ చేస్తానండి. మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఒక దగ్గర పెట్టి మనం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా నీట్గా వస్తుందండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. మనకు ఇక్కడ షేప్ బెల్ట్, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయిపోయినాయి. 33 నడుం సైజు ఫుల్ కటింగ్ వీడియో చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీన్ని బట్టి మెయిన్ క్లాత్ కూడా ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూడండి. ఈ మెయిన్ క్లాత్ అనేది సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ ఇలా సెట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి ఇది ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వరకు కట్ చేసుకుందాం, నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. కొద్దిగా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసి కట్ చేసుకోవాలండి. మనం స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి.
ఓకేనా, చూసారు కదండి ఎంత సింపుల్గా మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ క్లాత్లో మనకి ఇక్కడ జాయింట్స్ పడతాయి కదా, ఈ జాయింట్ అనేది ఈ మిగిలిన క్లాత్లో వేసుకోవాలి. ఫుల్ కటింగ్ వీడియో చూసారు కదండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.